బయటున్న స్టాఫ్ కి మీకు తేడా ఏంటి? జాను, స్టాఫ్ అంతా చూస్తున్నారు, ఇంటికెళ్ళు. చూస్తే చూడనివ్వండి. మా ఆయనకి జరిగిన అన్యాయం అందరికీ తెలియాలి కదా. జాను, వివేక్ ఇక్కడ ఏం అన్యాయం జరుగుతుంది? ఇక్కడ అందరం సమానమే, అందరం కలిసి పనిచేస్తాం. మరి మీకు మాత్రం సపరేట్ చైరు, టేబుల్, క్యాబిన్ ఎందుకు? అంతా సమానమైనప్పుడు ఈయనకు కూడా ఇక్కడే కుర్చీ వేయొచ్చు కదా. తెలియకుండా మాట్లాడకు జాను. కంపెనీ అన్నాక ఓ ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్లో మీరెక్కడున్నారు? మీ స్థాయి ఏంటి? మీ స్థానం ఎక్కడా? మీరు ఇక్కడే ఉంటే ఎప్పటికీ ఎదగలేరు. వీళ్ళు ఎదగనివ్వరు. జీవితాంతం వీళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ గొడ్డు చాకిరీ చేస్తూ బానిసలా బతకాలి. ఇంట్లో నేను పని మనిషినైతే ఇక్కడ మీరు పని మనిషి. మనిద్దరికీ అంత కర్మెందుకండి? అసలు ఎందుకు జాను ఇలా మాట్లాడుతున్నావు? ఇలాగే మాట్లాడతాను. స్వార్థంతో నువ్వు మమ్మల్ని మోసం చేస్తుంటే మేం మౌనంగా ఉండాలా? నేనెప్పుడు నిన్ను మోసం చేశాను జాను? అసలు ఏం మాట్లాడుతున్నావు? మున్నార్లో ఉన్నప్పుడు కట్టుకున్న భర్తకే కనిపించకుండా మోసం చేసిందానివి నీకు మేవొక లెక్క? జాను, ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. అదే మాట నేను అనగలను. జాను, హద్దు మీరి మాట్లాడుతున్నావు. తన కంపెనీ చైర్మన్. పెద్దవాళ్ళకి కాస్త రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఓహో, రెస్పెక్ట్లు మీకేనా? మాకొద్దా? ఈవిడ చైర్మన్ అయితే ఈయనేంటి ప్యూనా? మీరేమో గౌరవంగా బతకాలి, మేము హీనంగా ఉండాలా? మీరు పదవులు అనుభవిస్తుంటే మేము మీ పల్లకీలు మోయాలా? గుర్తింపులేమో మీకు, గొడ్డు చాకిరీ మాకా? ఇంకా ఆపు జాను. నేను అదే చెప్తున్నానండి. ఇదంతా ఆపేద్దాం. మనకి ఈ కంపెనీ వద్దు, ఏమీ వద్దు. సొంతంగా బిజినెస్ చేసి మన బతుకేదో మనం బతుకుదాం. నాకంత ఎక్స్పీరియన్స్ లేదు జాను. నేను అన్నయ్య వదినతో ఉంటూ నేర్చుకుంటున్నాను. మీరిలా అనుకోబట్టే మిమ్మల్ని ఇలా తొక్కేస్తున్నారు. రేపు మీరు బాగుపడదామన్నా వీళ్ళు బాగుపడనివ్వరు. వీళ్ళకి కావాల్సింది మనము బానిసల్లా ఉండడమే కాని మన బతుకులు బాగుపడ్డం కాదు. వీళ్ళ దృష్టిలో నువ్వింట్లో డ్రైవర్వి, ప్యూన్వి, నేనేమో ఒక కుక్ని, అంతే. వీళ్లతోనే ఉంటే మనం ఎప్పటికీ బాగుపడవండి. అందుకే బయటికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోండి. మిత్ర గారు, ఇనఫ్ లక్ష్మి. తను అన్నవి మనం విన్నవి చాలు. ఇక భరించే ఓపిక నీకుందేమో గాని అంత సహనం నాకు లేదు. అన్నయ్య, తనేదో తెలియకుండా వాగుతుంది. తన మాటలు పట్టించుకుంటావేంటి? తను నీ గురించి ఆలోచిస్తోంది వివేక్. అది తప్పని నేను చెప్పట్లేదు. వదినా, నువ్వైనా చెప్పు. రాక్షసి, ఈరోజు ఏమైందే? అసలు నిన్ను రే, ఇది ఇల్లు కాదు. జానుతో ఇంటికెళ్ళు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. నేను వెళ్ళమంటోంది ఇంటికేరా, ఇంట్లోంచి బయటికి కాదు. వెళ్ళండి. పదండి.
మనీషా మనీషా ఇప్పుడే కాల్ వచ్చింది. అక్కడ ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసా? పెద్ద రచ్చ అయింది. జాను ధూమ్ధామ్ చేసింది. ఆఫీస్ దద్దరిల్లింది. నీకెలా తెలుసు? జానుతో అది చేయించింది నేనే కదా. ఇప్పుడు ఆ తుఫాను ఇంటికి రాబోతోంది. అదిగో వచ్చేశారు. వదులు. నీకు పిచ్చి పట్టిందో దెయ్యం పట్టిందో నాకు అర్థం కావట్లేదు. ఆఫీసులో అందరి ముందు నన్ను అవమానిస్తావా? నేను మిమ్మల్ని అవమానించట్లేదు. మీ గౌరవం కోసం పోరాడాను. మీ స్థాయి స్థానం కోసం ఫైట్ చేశాను. నాకవేవి వద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ఎందుకొద్దు? ఏ నువ్వందుకు అర్హుడివి కాదా? నీకు ఆ స్థాయి అర్హత లేవా? నువ్వు మధ్యలోకి రాకు మనీషా. అసలు ఇదంతా నీ వల్లే జరుగుతుంది. మధ్యలో మనీషా ఏం చేసిందిరా? మన గురించి మంచిగా ఆలోచించడమేనా తను చేసిన తప్పు? తన వల్లే జాను ఇలా మారిపోయింది మామ. పిచ్చిగా ప్రవర్తిస్తూ నా పరువు తీస్తోంది. ఏం మారానండి నేను? ఏ ఆడపిల్లైనా తన భర్త గొప్పగా ఉండాలనే కోరుకుంటుంది. అదేగా నేను చేస్తున్నాను. గొప్పగా ఉండడం అంటే అయిన వాళ్లతో గొడవ పట్టం కాదు. అందరితో కలిసి ఉండడం, అందరినీ కలుపుకుపోవడం. వీళ్లతో చేరి నువ్వు కూడా చెడిపోయావు. విడదీసే మాటలు మాట్లాడుతూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నీ వల్ల ప్రశాంతత లేకుండా పోయింది. అయితే వెళ్ళు వివేక్. నీకు ఎక్కడ గౌరవం దొరకదో, ఎక్కడ నీకు విలువ ఉండదో అక్కడికే వెళ్ళిపో. అదే ఆఫీస్లో ఒక చైర్లా టేబుల్లా గుర్తింపు లేకుండా ఉండిపో. నువ్వు అక్కడే ఉంటే ఆఫీస్ ముందున్న చెట్టైనా ఎదుగుతుందేమో కాని నువ్వెదగలేవు. నీ కళ్ళ ముందే ఒక క్లర్క్ మేనేజర్గా ప్రమోట్ అవుతాడు కానీ నువ్వు అక్కడే ఉంటావు. ఎదుగు బొదుగు లేని జీవితం ఏం జీవితం రా? ఏ విలువ గౌరవం గుర్తింపు లేని జీవితం ఒక జీవితమేనా? పెళ్లి చేసుకున్నావు, రేపు మీకు పిల్లలు పుడతారు. వాళ్ళనెలా పోషిస్తావు? వాళ్ళకెలాంటి భవిష్యత్తునిస్తావు? ఆయనకి ఇవేం పట్టవత్తయ్య గారు. ఎంతసేపు వాళ్ళ చుట్టూ తిరగడం తప్ప మన గురించి తన గురించి ఏమీ ఆలోచించడు. తను ఎలా బతుకుతున్నాడో తనకి తెలియడం లేదు. ఎలా బతకాలో చెప్తుంటే అర్థం కావడం లేదు. ఆపుతావా నువ్వు? ఎందుకు ఆపాలి వివేక్? నేను గొప్పవాడిగా చూడాలని మీ అమ్మగారు అనుకోవడం తప్ప తన భర్త ఉన్నత స్థాయిలో ఉండాలని నీ భార్య కోరుకోవడం నేరమా? తన గురించి తను ఆలోచించని వాడు తన కుటుంబానికి పెద్ద ద్రోహం చేసినవాడవుతాడు. నువ్వు ఏం తప్పు చేస్తున్నావో తెలుసుకోకుండా మీ అమ్మని భార్యని తప్పుపడితే ఎలా? నీ జీవితం వీళ్ల కోసం కాని వాళ్ళ కోసం కాదు కదా. అలా చెప్పు మనీషా. వీడెప్పుడు మారతాడో ఏమో. బాగుపడే ఉద్దేశం వీడికి అసలు ఉందో లేదో. నా ఉద్దేశం పక్కన పెట్టుమా. మీ ఉద్దేశం నాకు బాగా అర్థమైంది. ఇన్నాళ్ళు మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోయేవాణ్ణి. ఇప్పుడు మీరిద్దరు ఒకటైపోయారు. మీకీ మనీషా తోడైంది. ఇంక నేనేం మాట్లాడను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. వివేక్, చూసారా అత్తయ్య గారు? మనం అంతా ఆయన మంచి గురించి చెప్తుంటే ఆయన ఏమంటున్నాడు? అంతా మన తలరాత. బాగుపడే రాత వాడికి లేదు. ఉందా ఆంటీ? వెళ్తూ వెళ్తూ వివేక్ ఏమన్నాడు? నేను ఏం మాట్లాడను, మీకు నచ్చింది చేయండి అన్నాడు కదా. దాని అర్థమేంటి? మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదా. ఇక మనం చేయాలి అనుకున్నది చేసేయొచ్చు. కరెక్టే మనీషా. ఇక ఆగేదే లేదు. ఎవరు ఏమనుకున్నా సరే మనం అనుకున్నది చేసేద్దాం.
నువ్వీ మాత్రం హింటిస్తే చాలు జాను. వివేక్ని చక్రవర్తిని చేసేస్తాం. నువ్వు పట్టపురాణివవుతావు. అది ఎంతో దూరంలో లేదా ఆంటీ? మన టైం వచ్చేసింది. మనం ఏమనుకుంటే అది జరిగిపోతుంది. జాను, కిట్టి పార్టీలో కలిసిన ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు పదే పదే కాల్స్ చేస్తున్నారు. వాళ్ళకేం చెప్పమంటావు? పార్టీలోనే చెప్పాను కదా మనీషా, వాళ్ళనింటికి రమ్మను, డీల్ చేసేద్దాం. నిజంగానే ఇది వైల్డ్ ఫైర్ లా తయారైంది. దీన్ని ఆపడం కష్టమే. అదే కదా మనకు కావాల్సింది. ఒక్క నిమిషం. ఇంట్లో ఆఫీస్లో జరిగిందంతా నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు నీ మనసులో ఎంత ఘర్షణ జరుగుతూ ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ నీ ఆయుధాలని విడిచిపెట్టుకో. సహనం, ఓపిక నీ ఆయుధాలు. వాటితో సమస్యల్ని ఎదుర్కోవడం నీకు కొత్త కాదు. నా విషయంలో నువ్వు ఇన్నాళ్ళు అదే చేసావు. ఇప్పుడు కూడా అదే ఓర్పుతో ఉండు. ఇంట్లో ఏం జరిగినా సరే సహనంతో ఉండు. కొన్నిటికి కాలమే సమాధానం చెప్తుంది. మాటలు చూపని పరిష్కారం మౌనం చూపిస్తుంది. పద వెళ్దాం. హలో, మీకు ఆ పొలం అమ్మమ్మని లక్ష్మి ఆ రోజే చెప్పింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? హలో సార్, పొలం అమ్ముతామంటేనే వచ్చాం. ఎవరు అమ్ముతామన్నారు? నేనే. నువ్వు పొలం అమ్మడం ఏంటి జాను? ఎలా అమ్ముతావు? బావుగారు, ఇది నందన్ వంశం ఆస్తి కాదు. నా ఆస్తి. అమ్ముకునే హక్కు నాకుంది. అది ఆస్తి కాదు, మన తాతయ్య జ్ఞాపకం. ఆ పొలంలో ఉన్నది మట్టి కాదు, తాతయ్య ఊపిరి. ఆ ఊపిరి ఆగిపోయి చాలా సంవత్సరాలవుతుంది. ఆయన జ్ఞాపకంగా కావాలంటే నీ వాటా పొలం ఉంచుకో, నా వాటా అమ్మేస్తాను. నీ వాటా నా వాటా ఏంటి జాను? పొలాన్ని పంచుతున్నావా? అదేగా చెప్తున్నా, నీ వాటా నీది, నా వాటా నాది. ఎవరిది వాళ్ళు పంచేసుకుందాం. నా వాటా పొలం నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. ఇప్పుడు పొలం అమ్మాల్సిన అవసరం ఏంటి జాను? అంటే నాకు ఏ అవసరాలు ఉండవా? నాకే అవసరం వచ్చినా నీకు చెప్పాలా? ఏదో నా అవసరాలన్నీ నువ్వే తీరుస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నీకు అవసరం అయితే మొత్తం పొలం నువ్వే తీసుకో, పంట డబ్బులన్నీ నీకే ఇస్తాను. కానీ పొలం అమ్మద్దు. నీ భిక్ష నాకేం అవసరం లేదు. పొలం మనిద్దరి పేరు మీద ఉంది కాబట్టి నా వాటా పొలం అమ్మాలన్నా నీ సంతకం కావాలంట. అందుకే వెయిట్ చేస్తున్నా. నీ ఆటోగ్రాఫ్ ఇస్తే వీళ్ళు నాకు అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారు. నేను సంతకం పెట్టను.
ఎందుకు పెట్టావు? ఎందుకు పెట్టాలి? నేనేమైనా నీ ఆస్తి అడుగుతున్నానా? నా వాటాయే కదా అడుగుతున్నాను. నీ వాటా నా వాటా అంటూ 2 వాటాలు లేవు. ఉన్నది ఒక్కటే పొలం. అది మన తాతయ్య జ్ఞాపకం. అది చెదిరిపోనివ్వను. అంటే ఇండైరెక్ట్ గా నా ఆస్తి నాకు ఇవ్వను అని అంటావు అంతేగా? నువ్విలా అంటావని నాకు ముందే తెలుసు. నీ నుంచి ఆస్తి ఎలా రాబట్టుకోవాలో కూడా నాకు తెలుసు. నువ్వు సంతకం పెట్టకపోతే నేను కోర్టుకెళ్తాను. ఆస్తి కోసం కోర్టుకు వెళ్తావా? కోర్టుకు వెళ్తేనే కదా ఆస్తి వస్తుంది. మరి నువ్వివ్వనంటే నేనేం చేయాలి? మనం కోర్టుకు వెళ్తే ఊళ్ళో తాతయ్య పరువు గౌరవం ఏం కావాలి జాను? చనిపోయిన ఆయన ఆత్మ శాంతిస్తుందా? అది ఆలోచించుకోవాల్సింది నువ్వు. ఆయన పరువు గౌరవం పైన నీకు అంత ప్రేముంటే కోర్టు దాకా వెళ్లకుండా ఇక్కడే సంతకం పెట్టు. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నా వాటా పొలం నాకు కావాలి. అవి ఇంట్లో ఇస్తావా లేక కోర్టులో ఇస్తావా అనేది నీ ఇష్టం. సరేనమ్మా, మీరు మాట్లాడుకొని రేపటిలోగా నాకు ఏ విషయమో చెప్పండి. విన్నావుగా? నీకు రేపటి వరకే టైం. ఆలోపు డిసైడ్ చేసుకో. పదండి. లక్ష్మి, నువ్వు లక్ష్మీ జానుల్ని విడదీయడమేమో కాని మిత్రాలక్ష్మిల దగ్గర అవుతున్నట్టున్నారు. అడు చూడు. డోంట్ వరీ ఆంటీ, ఇది టెంపరీ మాత్రమే. వన్స్ అక్క చెల్లెళ్ళు విడిపోయాక లక్ష్మిని మిత్రని దూరం చేయడం ఎంతసేపు? వాటర్ తాగినంత ఈజీ. భగవంతుడా, ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వచ్చి పడుతూ ఉన్నాయి. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో, దేనికి దారి తీస్తుందో, ముందు ముందు ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో. ఏంటి బయట తల్లి? ఏంటి వర్క్ బాగా జరుగుతుందా? రేపటికల్లా సరుకు డెలివరీ చేయాలని సార్ చెప్పారు. చేయి కట్టేది రే, మీరా పడ్డా, మీరా పడ్డా రే. ఏమైంది? పైడితల్లి చేయి కట్టయింది. ఎలా జరిగింది? కాలం చెల్లిన మిషన్స్ తో పరిచయిస్తున్నారు. కొత్త మిషన్స్ కొరకుండా మా ప్రాణాలను తీస్తున్నారు మీరు. మేము స్ట్రైక్ చేస్తాం. స్ట్రైకా? అవును, మాలో ఇంకెంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారు? మేము స్ట్రైక్ వెళ్తున్నామని మీ ఓనర్ కి చెప్పుకోండి. రే, హాస్పిటల్కి తీసుకెళ్దాం, పదరా. రా పైడితల్లి రా. హలో సార్, ఫ్యాక్టరీలో పైడితల్లి అనే వర్కర్ హ్యాండ్ కట్ అయింది సార్. వాట్? త్వరగా తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. వర్కర్స్ తీసుకెళ్లారు సార్.
పాత మిషన్స్తో పని చేయిస్తున్నామని యూనియన్ లీడర్ స్ట్రైక్ వెళ్తామంటున్నాడు సార్. మీరు త్వరగా రండి సార్. నేను ఇప్పుడే వస్తున్నాను.